వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. 2024 ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఎగ్జామ్ క్యాలెండర్ ఉందో నోటిఫికేషన్ క్యాలెండర్ లో అన్ని నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఇంకొక రెండు మాత్రమే బాకీ ఉన్నాయి మనకి. ఒకటి మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కి సంబంధించి, అదే విధంగా రెండవది అతి పెద్ద నోటిఫికేషన్ ఎక్కువ మంది ఎదురు చూస్తున్నది గ్రూప్ డి. సో వాటి గురించి అఫీషియల్ ఆర్డర్ అనేది వాళ్ళ రిలీజ్ చేయడం జరిగింది. సో 5వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన వరకు ఈ రోజు రావడం జరిగింది. దీంట్లో ముఖ్యాంశం ఏంటి అంటే ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తున్నారో ఈ నోటీస్ లో తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఈ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కి సంబంధించి నోటిఫికేషన్ కి అప్రూవ్ కూడా లభించిందని చెప్పేసి దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో పోస్టులు చూసుకున్నట్లయితే 1036 పోస్టులు ఆ, మొత్తం ఉన్నాయి అన్ని కేటగిరీలు కలిపి. దీంట్లో ల్యాబ్ అసిస్టెంట్, అదే విధంగా చీఫ్ లా అసిస్టెంట్, లైబ్రేరియన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్, జూనియర్ ట్రాన్స్లేటర్, టీచింగ్ స్టాఫ్, ఏదైతే రైల్వే స్కూల్స్ ఉంటాయో వాటిలో సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్, సైంటిఫిక్ సూపర్వైజర్, ఇవన్నీ కలిపి మనకి 1036 పోస్టులు అనేది మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అతి తొందరలోనే, అంటే నెక్స్ట్ వీక్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో వచ్చి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు లేట్ అవుతుంది అంటే గ్రూప్ డి అనేది కొద్దిగా పెద్ద భర్తీ అని తెలుస్తుంది. అంతకుముందు ఏఐఆర్ఎఫ్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ చీఫ్ చెప్పినట్లు 85,000 పోస్టులు వస్తాయన్నారు. మరి నిజంగా 85,000 పోస్టులు వస్తాయా? ఒకవేళ వస్తే గనక 85,000 పోస్టులకి పెద్ద నోటిఫికేషన్ కాబట్టి అంత టైం పట్టి ఉండొచ్చు. లేదు 85,000 పోస్టులు రావు, వీటిని సంవత్సరానికి కొన్ని కొన్ని డివైడ్ చేసేస్తారు అనుకుంటే మినిమం 20,000-30,000 పోస్టులు అయినా సరే ఈసారి నోటిఫికేషన్ కి వచ్చే అవకాశం ఉంటుంది గ్రూప్ డి నుంచి. 20,000, 30,000 కాకుండా అంతకంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటే నేను ఇందాక మన ఫెడరేషన్ చైర్మన్ చెప్పినట్లు 30,000 నుంచి 85,000 మధ్యలో పోస్టులు కూడా రావచ్చు. పోస్టుల సంఖ్య అనేది మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం నోటిఫికేషన్ వచ్చే వరకు. కాకపోతే ఏదైనా సరే మినిమం 20,000-30,000 ఉండొచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్ గ్రూప్ డి అది కూడా లేకపోతే చాలా కష్టం. అన్ని పోస్టులు కూడా లేకపోతే ఎంతో మంది ఎదురు చూస్తారు దాని గురించి. సో అన్ని పోస్టులు కూడా రిలీజ్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది కాబట్టి మినిమం 20,000-30,000 పోస్టులు అయితే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా ఈ మంత్ ఎండింగే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైల్వే క్యాలెండర్ ప్రకారం ఇప్పటి వరకు అన్ని నోటిఫికేషన్లు చెప్పినట్లు ఇన్ టైమ్ లోనే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం సప్త సముద్రాలు దాటి ఇంటి ముందు కాలువలో కొట్టుకుపోయినట్టు దీన్ని ఒక్కదాన్నే లేట్ చేస్తే ఆ క్రెడెన్షియల్ అనేది పోతుంది, వాళ్ళకున్న నిబద్ధత అనేది పోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ డిసెంబర్ ఎండింగ్ లోపలే ఈ నోటిఫికేషన్ కూడా గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. గ్రూప్ డికి చాలా మంది ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకెవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి. ఇక క్వాలిఫికేషన్ అంటారా, ఐటీఐ 10th అనేది మనకి నోటిఫికేషన్ వచ్చినాకనే తెలుస్తుంది. ప్రతిసారి ఐటీఐని మాత్రమే ఇస్తారు నోటిఫికేషన్ లో, ఆ తర్వాత మళ్ళీ 10th కి మారుస్తున్నామని చెప్తారు. కానీ ఈసారి మార్చొచ్చు, మార్చకపోవచ్చు. కానీ ఆ 10th క్లాస్ వాళ్ళకు కూడా మినిమం 25-35% పోస్టులు అనేది ఉంటాయి. కొన్ని కేటగిరీలు ఉంటాయి, అవి ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. మిగతా 75% అనేది ఐటీఐ వాళ్ళకు ఉంటుంది. లేదు క్వాలిఫికేషన్ 10th ఇచ్చారంటే అన్ని 100% పోస్టులను కూడా 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది మనకి నెక్స్ట్ అక్టోబర్ వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఏప్రిల్, మే, జూన్, జూలై మనకి గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండే ఎగ్జామినేషన్ గ్రూప్ డిఏ. సో ఎక్కువ టైం ఉండదు. ఈసారి అన్ని తొందరగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రిపరేషన్ ఎటువంటి లోడ్ చేయకండి. నోటిఫికేషన్ వచ్చే వరకు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తారు. ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆఖరికి చివరికి టైం సరిపోక బాధపడతారు. సో కాబట్టి అలా బాధపడకుండా నోటిఫికేషన్ వచ్చే లోపలే సగం సిలబస్ అన్న కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి.